హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య హోమ్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఇందుకోసం 1 కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి. ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న, 2 టమాటాలు ప్యూరీ చేసాం. దీనికోసం మసాలా: వెల్లుల్లి రెమ్మలు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర. ఇవి 3 మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం తర్వాత కళాయి పెట్టి 2 గరిటెల ఆయిల్ పోసి ఆనియన్ వేయించుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ రావాలండి ఉల్లిపాయలు. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగి చూద్దాం. ఆనియన్స్ బాగా మగ్గాయండి. అవి ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకొని వేయించుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, 1½ వేసుకోవాలండి కారం, 2 స్పూన్స్ ఏమో సాల్ట్, మంచిగా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా ముద్దని వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు కలపాలి. ఇందులోనే 80 గ్రామ్స్ చింతపండు నానబెట్టి రసం తీసింది పెట్టాను. చింతపండు రసం మొత్తం వేసుకోవాలండి. ఇది అవసరమైతే వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో తక్కువగానే ఉంది వాటర్, వేస్తాను వాటర్. దీన్ని మూత పెట్టి 5 మినిట్స్ వాటర్ మరిగిస్తే ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఈ వాటర్ బాగానే మరిగిందండి. ఇది ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. కళాయి కొంచెం వెడల్పుగా ఉంటే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయండి. ఇవి
మూత పెట్టి ఒక 15 మినిట్స్ నుండి 20 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇందులో 4 ముక్కలు పచ్చిమిరపకాయలు పచ్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పులుపు వేసిన తర్వాత వేసుకుంటే, వేయించినవి కాకుండా. ట్వంటీ మినిట్స్ ఉడికించాను నేను. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని మొత్తం కర్రీ కంప్లీట్ అయినట్టే. గరిటె పెట్టకుండా ఒకసారి తిప్పి 2 చేతులతో పట్టుకుని అలా కలపాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచాలి. తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ కర్రీ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.